అండి నేను ఈరోజు రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి. ఇది గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటానండి. ఇదిగోండి 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకుని నేను పెట్టుకున్నానండి. దీంట్లోకి 1 స్పూను పసుపు అండి, 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 నిమ్మ చెక్క పిండుతున్నానండి. బాగానే నేను శుభ్రంగా కలిపేసుకుంటానండి. ఇది కొద్దిగా నూనె వేసుకుంటున్నానండి. ఇందులో బాగా కలిపేసుకునండి. 1 పావు గంట పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. 3 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను దాల్చిన చెక్క వేసుకుంటున్నానండి. 2 యాలకులు వేసుకుంటున్నానండి. నేను మరాఠీ మొగ్గ ఒకటి వేసుకుంటున్నానండి. ఇగోండి వేసుకుంటున్నానండి. జాజి పువ్వు వేసుకుంటున్నానండి. జాపత్రి వేసుకుంటున్నాను. షాజీరా వేసుకుంటున్నానండి. ఆకు వేసుకుంటున్నానండి. వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇందులో 1 ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు నేను టమాటా వేసుకుంటున్నానండి. 1 టమాటా అండి, ఇది పెద్ద టమాటా ఒకటి వేసుకున్నాను. చిన్నవి అయితే 2 వేసుకోవచ్చు. ఇవ్వండి వేగిపోయినాయి కదండి. నేను పావు గంట పక్కన పెట్టుకున్నానండి రొయ్యలు. ఇవి నేను వేసేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తే అండి వేగినాయండి. ఇప్పుడు 1 స్పూను కారం వేస్తున్నానండి. నేను ఇదిగోనండి ధనియాల పౌడరు 1 స్పూన్ వేస్తున్నానండి. జీలకర్ర పౌడరు 1 స్పూన్ వేసానండి. మసాలా 1 స్పూన్ వేస్తున్నానండి. గరం మసాలా, బిర్యానీ మసాలా 1 స్పూన్ అండి. కొద్దిగా పుదీనా వేస్తున్నానండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. ఇవన్నీ దగ్గరికి పడాలండి. కొంచెం పడ్డది. నేను 1 అరగంట సేపు నానబెట్టుకున్నాను కదండి బియ్యం. ఆ బియ్యం నేను వేసేసుకుంటున్నానండి. ఇందులో ఇదే వేసుకున్నానండి. నేను ఇందాక రొయ్యల్లో కొద్దిగా వేసాను కదండి సాల్ట్. దీంట్లో 2.5 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి. చూసుకుని వేసుకోవచ్చండి. టేస్ట్గా వేసుకోవచ్చండి. కాసేపు ఇలా మగ్గనివ్వాలండి బియ్యం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇదిగో అండి 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదండి. గ్లాసుల బియ్యానికి గ్యాస్ నీళ్ళు పోయాలండి. 4.5 గ్లాసులు వాటర్ పోతున్నానండి. నేను 4.5 పోసానండి. చూడాలండి, చూసుకుని ఉప్పు సరిపోతే వేసుకోవాలండి. నాకు అయితే సరిపోయిందండి. సరిపోతే ఎప్పుడే వేసుకోవాలండి. ఇదిగోండి నేను కలిపేసుకొని అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు నేను ఇదిగోండి కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నానండి. నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకుని విజిల్ పెట్టుకుంటున్నానండి. ఒకే 1 విజిల్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలండి. ఇదిగోండి పూర్తిగా ఆవిరిపోయే వరకు ఉంచుకొని అప్పుడు మూత తీసేసుకోవచ్చండి. ఇదిగోండి బాగా అయ్యింది కదండి. బిర్యానీ రెడీ అండి. రొయ్యల బిర్యానీ నేను మామూలు రైస్ తోటే చేశానండి. చూడండి ఎలా చేశానో, చాలా బాగుంటుందండి ఇది. ఇదిగోండి చక్కగా మగ్గిందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.